ఎమ్మెల్యే రాజా సింగ్ కు మంగళహట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్లొద్దని రాజా సింగ్ ను అలర్ట్ చేశారు. బుల్లెట్ ప్రూఫ్ కారు 1+4 సెక్యూరిటీతోనే బయటకు వెళ్లాలని రాజా సింగ్ కు సూచించారు. రాజా సింగ్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం వాడాలని రాజా సింగ్ కి పోలీసులు స్పష్టం చేశారు. అయితే బుల్లెట్ ప్రూఫ్ వాహనం తను ఉండే ప్రాంతంలో తిరగడానికి ఇబ్బంది అవుతుందన్నారు రాజా సింగ్. తనకు గన్ లైసెన్స్ ఇవ్వాలని పోలీసులను కోరారు ఆయన. రైట్, రాజా సింగ్ కి పోలీసులు నోటీసులు జారీ చేయడం, హై సెక్యూరిటీ 1+4 సెక్యూరిటీ ఇస్తున్నారు, అది కూడా బుల్లెట్ ప్రూఫ్ కార్ వాడాలని చెప్తున్నారు. అయితే రాజా సింగ్ డిమాండ్ మాత్రం ఒకటే, తనకి గన్కి సంబంధించి లైసెన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా. శ్రీనివాస్, ఆశా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు గతంలో కూడా బెదిరింపులు వచ్చాయి. దీని మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇటు రాష్ట్ర పోలీసులకు కేంద్ర పోలీస్ శాఖకు కూడా నివేదించారు. అందులో భాగంగానే రాజా సింగ్ కు పెద్ద ఎత్తున భద్రత కల్పించారు. ముఖ్యంగా రాజా సింగ్ స్టేట్మెంట్స్ కావచ్చు, ఒక వర్గాన్ని టార్గెట్ గా చేసుకొని చేసే విమర్శలు కావచ్చు, ఇందులో భాగంగానే రాజా సింగ్ చాలా మందికి టార్గెట్ అయ్యారు. అదే విధంగా ఒక వర్గానికి చెందినటువంటి టెర్రరిస్ట్ల కూడా టార్గెట్ గా ఉన్నట్టు కేంద్ర ఇంటెలిజెన్స్ ఒక నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. అందులో భాగంగానే రాజా సింగ్ కు ఒక బుల్లెట్ ప్రూఫ్ కారు, అదే విధంగా 1+4 సెక్యూరిటీని అందజేసింది. అయితే ఈ సెక్యూరిటీ లేకుండా రాజా సింగ్ చాలా చోట్ల తిరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఈ రోజు మంగళహట్ పోలీసులు రాజా సింగ్ కు నోటీసులు అందజేశారు. అందులో అనేకమైనటువంటి సూచనలు చేశారు. రాజా సింగ్ భద్రతా విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలన్నటువంటి విషయాన్ని మంగళహట్ ఇచ్చినటువంటి నోటీసుల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా రాజా సింగ్ ఇచ్చినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కార్లోనే తిరగాలి, అదే విధంగా 1+4 సెక్యూరిటీతోనే బయటకు వెళ్ళాలి, ముందు ఎక్కడికి వెళ్తున్నటువంటి సమాచారాన్ని కూడా ఇతరులకు అందజేయదు, కేవలం పోలీసులకు మాత్రమే ఆ సమాచారాన్ని, అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ కావచ్చు, పోలీస్ శాఖ అధికారులకు మాత్రమే రాజా సింగ్ ఆ సమాచారాన్ని అందజేయాలి అన్నటువంటి విషయాన్ని మంగళహట్ పోలీసులు ఇచ్చినటువంటి నోటీసుల్లో పేర్కొన్నారు. గతంలో రాజా సింగ్ కు అనేక బెదిరింపు కాళ్ళు వచ్చాయి. ఈ మధ్య కూడా అనేకటువంటి బెదిరింపు కాళ్ళు వచ్చాయి. ఆ బెదిరింపు కాల్లో వచ్చినటువంటి ఫోన్ నంబర్లను, ఇతర సమాచారాన్ని కూడా రాజా సింగ్ ఇటు హైదరాబాద్ కమిషనర్ కు అందజేశారు. అందులో భాగంగానే ఇప్పుడు ఇచ్చినటువంటి నోటీసులు రాజా సింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ నోటీసుల్లో చాలా సూచనలు కూడా చేసిందని చెప్పవచ్చు. అయితే రాజా సింగ్ కు మాత్రం ఆయన ఉండే ధూల్పేట ప్రాంతంలో ఆయన వెళ్ళడానికి కావాల్సినటువంటి సెక్యూరిటీ తీసుకుపోవడానికి కూడా బుల్లెట్ కార్ను కూడా తీసుకువెళ్ళడానికి కొంత అవకాశాలు లేవు అన్నటువంటి విషయాన్ని కూడా రాజా సింగ్ చెప్తున్నారు. అందులో భాగంగా తనకు పర్సనల్ గా ఒక గన్ లైసెన్స్ ఇచ్చి గన్ ఇవ్వాలన్నటువంటి దాన్ని కూడా విజ్ఞప్తి కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు చెప్పారు. తనకు పర్సనల్ గా ఒక గన్ ఉంటే తనకు రక్షణ ఉంటుంది, అదేవిధంగా ఈ సెక్యూరిటీతో పాటు తనకు గన్ కావాలన్నటువంటి విషయాన్ని కూడా పోలీసు అధికారులు తెలిపారు. అయితే రాజా సింగ్ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో కూడా తిరగడం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి అన్నటువంటి విషయాన్ని కూడా పోలీసులు గతంలో కూడా రాజా సింగ్ దృష్టికి తీసుకువెళ్లారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు రాజా సింగ్ కు మంగళహట్ పోలీసులు ఇచ్చినటువంటి నోటీసుల్లో అనేకటువంటి భద్రతా విషయాలు, అదేవిధంగా అప్రమత్తంగా ఉండాలన్నటువంటి విషయాన్ని కూడా రాజా సింగ్ కు చెప్పారు. ఆయన చేస్తున్నటువంటి ప్రచారం కావచ్చు, ఆయన ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ కావచ్చు, ఇతర వర్గాలకు చెందినటువంటి వాటి విషయాల్లో టార్గెట్ గా మారాడన్నటువంటి విషయాన్ని గతంలో ఇటు కేంద్ర ఇంటెలిజెన్స్ శాఖ, హైదరాబాద్ పోలీస్ శాఖ కూడా రాజా సింగ్ దృష్టికి తీసుకువెళ్లారు. వీటిలో భాగంగానే ఈ రోజు మంగళహట్ పోలీసులు రాజా సింగ్ కు ఈ నోటీసులు జారీ చేయడమే కాకుండా కొన్ని భద్రతా విషయంలో సూచనలు కూడా చేశారని చెప్పవచ్చు. ఆశ.